నిన్న పవన్ కళ్యాణ్ పర్యటనలో వెలుగు చూసినటువంటి అంశం రిషికొండ ప్యాలెస్ సీలింగ్ పెచ్చులో ఊడి పడటం. దాని మీద తీవ్రమైనటువంటి చర్చ నడిచిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే రిషికొండ ప్యాలెస్ 430 కోట్లు, దాదాపు 500 కోట్ల రూపాయలు పర్యాటక శాఖతో అదేదో అద్భుతమైనటువంటి కట్టడం, అదేదో విశాఖ నగరానికి ఖ్యాతి, ఒక గుర్తింపును తీసుకొచ్చేటువంటి కట్టడం ఇది అని చెప్పినట్టుగా ఆ రోజుల్లో దాన్ని వైసీపీ ప్రచారం చేసుకుంది. సరే, ఈరోజు ఆ కట్టడం నిండా చూస్తే కట్టడం పూర్తయి చాలా కాలమైంది. దాని మీదేమో ప్రభుత్వం ఏది కూడా నిర్ణయం తీసుకోలేకపోతుంది. దాన్ని ఎందుకు వాడుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ప్రభుత్వం యంత్రాంగం రిషికొండ చుట్టూ తిరుగుతున్నది తప్ప దాని మీద ఇచ్చలేకపోతున్నారు. అది చూస్తే మనం ఇది ప్రజాధనంతో, తర్వాత పర్యాటక శాఖ నిధులతో నిర్మించిన ప్రభుత్వ భవనం అనేది తెలుస్తుంది. సరే, జగన్ గతంలో మనం చూస్తే దీనికి సంబంధించి ఏది జగన్ ప్యాలెస్ భారతీ కోసం నిర్మాణం చేశారు అనే దాని మీద ఓ చర్చ నడిచింది. మరి అది జగన్ ప్యాలెసే, జగన్ తన కోసం కట్టుకున్న ప్యాలెసే. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే, జగన్ లాంటి ప్రభుత్వం, అంతకుముందు చాలా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా రిషికొండని ధ్వంసం చేసి ప్యాలెస్ కట్టాలనుకోలేదు. కేవలం జగన్ తన స్వార్థం కోసం, భారతిరెడ్డి కోసమే ప్రజాధనం పర్యాటక శాఖ నిధులతో నిర్మాణం చేశారు. ఎస్, అది జగన్ ప్యాలెసే, జగన్ కోసం కట్టిన ప్యాలెసే. ప్రభుత్వం మారింది కాబట్టి దానికి జగన్ ప్యాలెస్ అని ఎలా పేరు పెడతారు? ప్రభుత్వం మారింది కదా. ఇప్పుడు ఏం చేస్తుంటే ప్రభుత్వం ప్రజాధనంతోనూ పర్యాటక నిధులతో నిర్మించారు కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే పర్యాటక రిసార్ట్ అని జీవోస్తుంది. ఈరోజు ఏం జరిగిందంటే సాక్షి దీని మీద ఒక అభూత కల్పన అంటే ఒక కథనం రాసింది. కథనం ఏంటి అంటే, ఇది జగన్ ప్యాలెస్ అని ఎలా పేరు పెడతారు? కనీసం లాజిక్ లేకుండా జగన్ ప్యాలెస్ అని ప్రచారం చేసి పర్యాటక రిసార్ట్ అని ఇప్పుడు జియో ఇచ్చారని సాక్షి అత్యంత కవర్ డ్రైవ్ ఒకటి ప్రచురించింది. సరే, ప్రపంచం మెచ్చుకోదగిన ప్రభుత్వ భవనం అని సాక్షి మాట, ఇక్కడ ప్రపంచం మెచ్చుకోదగిన ప్రభుత్వ భవనం అని చెప్పని సాక్షి చెప్తూ ఉంది. సరే, ఇదే మాట ఆనాడు, ఇప్పుడు మనం అడుగుతున్నది ఏంటంటే, సరే ఇదే మాట ఆనాడు ప్రారంభోత్సవం రోజున జనానికి చూపించి ఇది నా ఘనత అని చెప్పి ఉండాల్సింది కదా, మరి చెప్పలేకపోయారు. సరే, వదిలేద్దాం. సరే, ఆనాడు రహస్యంగా ఎందుకు ఉంచారు? సరే, ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి వైసీపీ నేతల దగ్గర ఉందా? చెప్పలేము. సరే, పర్యాటక పేరుతో నిర్మించి జగన్ మళ్ళా గెలిస్తే క్యాంపు కార్యాలయంగా మార్చి అక్కడి నుంచే బటన్ నొక్కే పాలన అందించాలని జగన్ ఆలోచన అనేది బట్టబలైంది. అయ్యిందా లేదా? సరే, దాన్ని ఊరుకుందాము. అది అనేది వారు చెప్పుకోగలరా? మేము గెలిస్తే అక్కడి నుంచే వచ్చి పరిపాలన చేసేవాళ్ళని, బటన్ నొక్కడి కార్యక్రమం అక్కడి నుంచి చేసేవాళ్ళని అనేది చెప్పుకోగలరా? చెప్పుకోలేరు. సరే, ఆ భవనం అందుకు మాత్రమే ఉపయోగపడుతుందా? భారీ నిర్వహణ ఖర్చు భరించి పర్యాటకానికి కానీ ఇతర అవసరాలకు కానీ ప్రభుత్వం నియోగించే పరిస్థితి ఉందా? సరే, లేదు. ఇప్పుడు పెచ్చులోని ఓడటం ద్వారా ఏం సంకేతాలు ఇస్తున్నారు? సరే, ఇప్పుడు మనం చూస్తాము పర్యాటక ప్రాంతానికి లేదంటే పర్యాటక రిసార్ట్గా 500 కోట్లు పెట్టి కట్టి దాన్ని ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? 500 కోట్ల రూపాయలు జరిగిన నిర్మాణం అసలు ఎందుకు కట్టారు? 500 కోట్ల రూపాయల నిర్మాణం మీరు రిషికొండ మీద అనేది కదా ప్రధానంగా చర్చ నడిచింది. ఎవరన్నా వచ్చారు, పర్యాటకులు వచ్చారు, సరే ఏమైనా రూమ్లా, కాటేజీలా, బాగా విఐపి ప్రాంతమా, విఐపీలు వచ్చి ఉంటారంటానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు తిరుగుతారు, గెస్ట్ హౌస్ల కింద ఇద్దామంటానికి
సరే పని ప్రధానమంత్రులకో ముఖ్యమంత్రులు స్టే చేస్తారంటేనేమో పెచ్చులోడి పడి మీద పడుతున్నాయి కదా. ఏది అంటే పొత్తలు లేనటువంటి పరిస్థితి. సో ఇవాళ సాక్షి రాసిన కథనం ఏంటంటే జగన్ ప్యాలెస్ అంటారు. నిన్నేమో ప్రభుత్వం చూస్తేనేమో అఫీషియల్గా జీవో ఇచ్చారు. ఏమని? పర్యాటక రిసార్ట్ అని ఇప్పుడు జీవో ఇచ్చారంటే పర్యాటక డబ్బులతో కట్టిన దానికి పర్యాటక రిసార్ట్ అని ఒక జగన్ పేరు మీద జీవో ఇస్తారా? జగన్ అయినా సొంత డబ్బులతో కట్టాడా? ప్రజాధనంతో జగన్మోహన్ రెడ్డి ఒక ప్యాలెస్ ఋషికొండ బదులుగొట్టి ఒక ప్యాలెస్ కట్టుకుని అక్కడ నుంచి బట్టలు నొక్కాలని చూశారు. అది కదా నేరం, అది కదా తప్పు, అది కాదు ఇక్కడ వీళ్ళు చేయలేదు కదా. మళ్ళా దాన్ని కవర్ డ్రైవ్ ప్రపంచం మెచ్చుకోదగ్గ ప్రభుత్వ భవనం అని ఒక్కసారైనా సరే ఏ పర్యాటకులనైనా చూడనిచ్చారా? అక్కడ పబ్లిక్గా అవన్నీ పిలిచి ఓపెన్ చేశారా? లేదు కదా. అది ప్రపంచం మెచ్చుకోదగ్గ ప్రభుత్వ కార్యాలయం అని చెప్పుకోవడం పచ్చి అబద్ధం. ఎందుకంటే ప్రపంచం మెచ్చుకోదగ్గ ప్రభుత్వ కార్యాలయం అది కాదు. అక్కడ ఎవరో ప్రపంచం మెచ్చుకోదగ్గ ప్రభుత్వ కార్యాలయాన్ని ఎవరో సముద్రం మధ్యలో ఋషికొండని సెక్యూర్ చేస్తున్న కొండని బద్దలు కొట్టి మరి ఎవరో కట్టడాలు కట్టరు. ఋషికొండకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి మర్చిపోయి కూడా అక్కడ కట్టారు. సరే దాని మీద మళ్ళీ కవర్ చేస్తూ చెత్త కవర్ డ్రైవ్ ఒకటి రాయటం, దాన్ని ఏదో ప్రజల భావజాలం అన్నట్టుగా ప్రజలకు ఇదేదో పెద్ద నిజం చెప్పేసి అన్నట్టుగా చెప్పడం. ఋషికొండ మీద అసలు ఎందుకు కడుతున్నారని ఫస్ట్ నుంచి అందరూ అడుగుతున్న దానికి సమాధానం లేదు ఇప్పటి వరకు. కట్టిందనేమో కూలిపోతూ ఉంది. కట్టింది ఎందుకు కూలిపోతుంది సమాధానం చెప్పమంటే ఇది జీవో గురించి మాట్లాడుతూ ఉన్నారు. జగన్ ప్యాలెస్ అన్నారు, ప్రభుత్వం రిసార్ట్ అని చెప్పని పర్యాటక రిసార్ట్ అని చెప్పని జీవో ఇచ్చింది. జగన్ కరెక్టే, జగన్ ప్యాలెస్ అన్నారు. జగన్ తగన్ కోసం కట్టుకున్నటువంటి ప్రజాధనంతో కట్టుకున్న ప్యాలెస్ జగన్ ప్యాలెస్ అని అన్నారు. అది కాదు, అసలు రిసార్ట్స్ ఎందుకు కూలిపోతుంది, రిసార్ట్స్లో ఉన్నటువంటి లోపాలేంటి, ఆ ప్యాలెస్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి, అసలు ఎందుకు పెచ్చులోడి పడిపోతున్నాయి, అసలు ఏదన్నా గట్టి తుఫాన్ వస్తే ఉంటుందా, ఊడిపోతుందా, ఉదుద్రాన్ని తుఫాన్ వస్తే దాని పరిస్థితి ఏంటి, నాణ్యమైన కట్టడమా కాదా, ఇది కదా చెప్పాలి. దానికి సంబంధించిన అంతకుముందు నివేదికలు ఏమున్నాయి మీ దగ్గర? చాలా పటిష్టంగా కట్టాము అని చెప్పేదానికి ధృవీకరించినటువంటి అంటే ఇది నకిలీ కల్తీ నివేదికలు కాకుండా ఎవరు వెళ్ళిసినా సరే పరిశీలన చేస్తే లేదు ఇది చాలా పటిష్టంగా కట్టబడినది అని చెప్పేటువంటి నివేదిక ఉందా? ఎవరు కూడా తర్వాత ఇంకొక నివేదిక దానికి వ్యతిరేకంగా తయారు చేయలేనటువంటి నివేదిక మీ దగ్గర ఉందా? అంత పటిష్టంగా కట్టారా? సీలింగ్ పైపెచ్చులు ఎందుకు కొడుతున్నాయి, వాటర్ ఎందుకు వస్తుంది, ఉదుద్ లాంటి తుఫాన్లు వచ్చినా సరే తట్టుకుని నిలబడేంత గట్టి కట్టడమా కాదా? ఎందుకంటే అది ఋషికొండ మీద కట్టారు కాబట్టి. విశాఖ నగరంలో కడితే అది వేరే విషయం. ఋషికొండ విశాఖ నగరంలోనే ఉదుద్ తుఫాను ఎంత అల్లకొల్లాను సృష్టించిందో చూసాము. అలాంటిది ఋషికొండ సముద్రంలోనే ఉన్నట్టే ఇంకా. కాబట్టి పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది కలగదు అనే దాని మీద పూర్తి స్థాయి పరిశీలనాత్మక నివేదికను రెడీ చేశారా? ఇంజనీరింగ్ వ్యవస్థ పనిచేసిందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు నచ్చినట్టు కట్టేశారా? ఎందుకంటే దానికి అసలు హాల్ ఎక్కడ ఉండదో, బాత్రూమ్ ఎక్కడ ఉండదో, బెడ్రూమ్ ఎక్కడ ఉంటుందో, అసలు ఏమి ఎక్కడ ఉంటాయో ఎందుకు ఉంటాయో కూడా తెలియదు. అలాంటి కట్టడం అది. సో కాబట్టి ఏంటంటే దీని మీద చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో. సాక్షి అయితే మరొకసారి ఆ ఋషికొండ విషయాన్ని కవర్ చేసుకునే కవర్ డ్రైవ్ అయితే రాసింది, కానీ అది అత్యంత చెత్త కవర్ డ్రైవ్ అని మాత్రం చెప్పొచ్చు.